భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 9/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాస శుక్లపక్ష త్రయోదశి సోమవారం. త్రయోదశి ఉదయం 8:56 వరకు. అనంతర చతుర్దశి నక్షత్రం విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 3:19 వరకు. వర్జం రాత్రి 7:43 నుండి 9:29 వరకు. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:24 1:16 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 3:52 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:29. అమృత గడిల ఉదయం 5:34 7:20 వరకు. రాహుకాలం ఉదయం 7:30 9 వరకు. రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. శివయోగం మధ్యాహ్నం 1:26. తైతులకరణ ఉదయం 8:55. గరంజి రాత్రి 9:51. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. మేషరాశి వారికి శుభవార్త శ్రవణం, ప్రశాంతత, బంధు సంగమం. వృషభ రాశి వారి కార్యజయము, అనుకోని అతిథుల రాక, దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు. మిథున రాశి వాహన ప్రమాదాలు లేదా వాహనముల రిపేర్లు, అనవసరపు ఖర్చులు, రుణదాతల ఒత్తిడులు ఉండే అవకాశం. కర్కాటక రాశి వారికి మానసిక అశాంతి, వ్యాపారాల్లో లాభాలు తగ్గే అవకాశం. సింహరాశి స్త్రీ మూలకంగా లాభాలు, ధన వ్యయము. కన్యారాశి బంధుమిత్రుల సంగమము, శుభ ధన లాభాలు. తులారాశి యత్నకార్యజయము, బంధుమిత్రుల విందు వినోద విలాసాల్లో కలుసుకునే అవకాశాలు. వృశ్చిక రాశి ప్రమాదము, కొన్ని అనుకోని ప్రయోజనాలు సాధించడం కోసం అనుకోని ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం. వాహనాల వేగాన్ని నిరోధించాలి, వాహన రిపేర్లు కూడా ఉండే అవకాశాలు. ధనస్సు రాశి శారీరక శ్రమ, అనంతర లాభాలు, స్నేహితుల వల్ల లాభాలు ఉన్నాయి. మకర రాశి స్త్రీల చేత ఇబ్బందులు, వ్యతిరేకత, కుటుంబ వాతావరణం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు. కుంభరాశి గృహలాభాలు, సామాన్య ఫలితాలు, ధనయోగం. మీనరాశి వారికి కీర్తి, సన్మాన లాభాలు, ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సుఖదః ఓం సుఖదాయ నమః. సుఖదాయ నమః. దా అను అక్షరము 2 భావాలు ఇచ్చునది అని లోగడే మీకు వివరించాను. దా అనగా ఇచ్చువాడు అని అర్థం. దా అంటే కనుక నాశనము చేయువాడు అని అర్థం. 2 అర్థాలని చెప్పా. దా అంటే ఇచ్చువాడు, దా అంటే నాశనం చేసేవాడు. అదిగా చాలామంది చూడ దా దెబ్బల ఫైటింగ్లు చేసేవాడు, దెబ్బలాడుకునేవాడు. దా చూద్దాం అంటారు కదా. దా అంటే నాశనం చేస్తాను నిన్ను అర్థం అన్నమాట. దా అంటే ఇచ్చి దా తీసుకోవయ్యా, దా అంటే ఇచ్చేవాడు. అదిగా దా అనే పదాలు వాడతారన్నమాట. సంస్కృతంలో దా అంటే ఇచ్చేవాడు, దా అంటే నాశనము చేయవాడు అని అర్థం. సుఖద తన భక్తులు సుఖాలు ఇచ్చేవాడనే భావం. మరియు సుఖదః దుర్మార్గులకు సుఖశాంతులు నశింపజేయువాడని అర్థం. మరియు మోక్షకాములకు ముముక్షులకు ప్రాపంచిక భోగాల ప్రతిబంధకం కనుక వాటి నాశనము చేయువాడని అంటే వైరాగ్యాన్ని కలిగించేవాడు, మోక్ష సుఖాలు ప్రసాదించేవాడు కనుక నారాయణ పరమాత్మకి సుఖదః అని కీర్తినీయుడయ్యాడు అని చెప్పడం జరుగుతోంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.